కాంగ్రెస్ సర్కార్లో కొత్తగా వచ్చే మంత్రి పదవులు 4. కానీ నాకు ఇయ్యాలే అని పోటీ పడేటోళ్ళు ఏం తక్కువ 20 మంది ఎమ్మెల్యేల దాకా ఉంటారు. హాగు అదే తలకాయ నొప్పి తీరైందట రేవంత్ రెడ్డికి. అదొక్కటే కాదు, ఇగో ఈ ముచ్చట కూడా గట్లనే అయి రేవంత్ రెడ్డి పానాల మీదకి ఎదెచ్చిందట. చూడండి ఎంత ఘోరమైందో. కావాల్సిన దానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అడిగితే ఎట్లుంటుందో అట్లనే అయిందట రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్ పరిస్థితి. నోవాటెల్ హోటల్లో ముఖ్యమంత్రి పై అంతస్తులకు ఓనికే లిఫ్ట్ ఎక్కిండట. సీఎంతో పాటు ఇంకొంతమంది ఎక్కిండ్రట. ఎక్కేటోళ్ళని వద్దంటే మంచిగా ఉండదు కదా, అందుకే 8 మంది ఎక్కే లిఫ్ట్లో 13 మంది ఎక్కిండ్రట. అచ్చం మంత్రి పదవి ఆశిస్తున్నోళ్ళ తీరుగా. ఇంకేమున్నది, దర్వాజా కాడికి పోయి ఆగాల్సిన లిఫ్టు సగంలోనే ఆగిందట. లిఫ్ట్కు తెలియదు కదా లోపల ముఖ్యమంత్రి ఉన్నాడని. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండే వరకు అది సతాయించిందట. ఎంబటే హోటల్ సిబ్బంది సీఎం సెక్యూరిటీ ఇబ్బంది పడకుండా లిఫ్ట్ సరైన జాగాలకు వచ్చి ఆగేటట్టు చేసిండ్రట. తర్వాత సీఎం ఒక్కరినే వేరే లిఫ్ట్ లెక్కించి 2వ అంతస్తుకు పంపిండ్రట. కరెక్ట్ టైంకు లిఫ్ట్ బాగైంది కానీ ఓగాల కాకుంటే ఎట్లుండు? ఎమ్మెల్యేలకు ఎంత తిప్పలవు. అయినా సీఎం ఎంట తిరిగే లీడర్లకైనా తెలవాలి కదా, బరువు ఎక్కువ అయినది ఏదైనా పడిపోతుంది అనేది తెలుసుండాలి కదా. ఎక్కువ మంది ఎక్కిన లిఫ్ట్ అంటే బాగైంది బయటికి వచ్చిండ్రు కానీ అదే మంత్రి పదవి ఆశిస్తున్న ఎక్కువ మందిని ఎట్లా మేనేజ్ చేస్తాడో మరి సీఎం సారు చూడాలి. తెలంగాణ సర్కార్ చేస్తానన్న పనులు ఇక్కడనే కాదు దేశానికి వాకినాయి. అదే హెచ్సియు భూముల వ్యవహారం మీద వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా ప్రధానమంత్రి మాట్లాడి పీఎం సాబ్ ఏమన్నాడో ఒకసారి ఇందాం రాది. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है. वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है. प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली. हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं. ఇన్నరా, తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అడవులను సత్యనాశ చేస్తున్నది, ప్రకృతి విధ్వంసం చేస్తున్నది. ప్రజలకిచ్చిన హామీలు గంగల కలిపింది కానీ పచ్చగున్న చెట్లను మాత్రం బుల్డోజర్లతోని కథం చేసింది. ఇది కాంగ్రెస్ మోడల్. మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టుడే కాంగ్రెస్ పార్టీ మోడల్ అన్నట్టు మాట్లాడిండు పీఎం మోడీ. ఇక దీని మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఏమంటున్నారో ఈనుండ్రి. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసే పరిస్థితి లేదు. ఏ జంతువుల్ని చంపదకూడదు. పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. ఇన్నరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అడవులను నరికే ప్రసక్తే లేదట. అట్లనే ఏ జంతువులను చంపదట. అడవులను పెంచాలనే ఆలోచనతోనే ముందటికి పోతున్నదట కాంగ్రెస్ సర్కారు. మరి మొన్నటిదాకా బుల్డోజర్లు పెట్టి పరంపరం చేసిన ఏంటి సారు? చెట్లు కావా? అడవిని మొత్తం ఆగం చేస్తే ఊర కుక్కలు ఉరుకొచ్చి కొరికితే సచ్చినాయి ఏంటి సారు? జింకలు కావా? బట్టి విక్రమార్క ఇట్లంటే మంత్రి శ్రీధర్ బాబు ఏమంటున్నాడు ఈనుండ్రి. అడవి గాని భూమిని అడవి అంటున్నారు ఓ ప్రధానమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు. అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు, ఏం చెప్పమంటారు, కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా, అది అసలు అడవి భూమే కాదట. ఆ విషయంలో ఎక్కువ మాట్లాడుకుంటుంటాడట. అడవి కాదనుడేంది, ఎక్కువ మాట్లాడుకుంటుంటా అనుడేంది, అడవి కాదనుడే అన్యాయమైన మాట. మళ్ళా న్యాయంగా పోతామనుడేంది. వన్యప్రాణులు పెట్టుకున్న గూడు చెదరేటట్టు చేసి అడవిని ఆగం చేసి దాని మీద ఎక్కువ మాట్లాడలేని అనుడేందో. ఇక్కడి బీజేపీ లీడర్లు తప్పుడు సమాచారం ఇచ్చి మోడీని తప్పుదోవ పట్టించిండ్రు అని అంటున్నాడు. ఎవల మాటలు ఎట్లున్నా హెచ్సియుల శంగున ఎగురుకుంటూ ఆడిన జింకల గుంపు ఇప్పుడు ఎట్లున్నదో, ఎక్కడ తలదాసుకున్నదో, ఈ ఎండలకు నోరెండి ఎంత దండ్లాడుతున్నాయో, వాటి బాగోగులు చూసే నాదుడు ఎవరన్నా ఉన్నారో లేరో అని బాధపడుతున్నారట జంతు ప్రేమికులంతా.